ఏపీలో ఎన్నికలకు 30 రోజుల సమయం ఉందని, కాబట్టి ఇప్పుడే వెళ్తే సొమ్ములు కరిగిపోతాయని అనుకుంటున్న నాయకులు, ఇప్పటి నుంచి కేడర్ను పోషించలేమని చెబుతున్న నేతలు కూడా కనిపిస్తున్నారు. దీంతో చంద్రబాబు కష్టం ప్రస్తావనకు వస్తుంది. కీలకమైన ఎన్నికల సమయంలో చంద్రబాబు క్షణకాలం కూడా వృధా చేయకుండా ముందుకు సాగుతున్నారు. ఈ స్ఫూర్తి నాయకులు కూడా తీసుకుంటేనే గెలుపు గుర్రం ఎక్కే అవకాశాలు ఉంటాయి. అలాగే కూటమిలో పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్లడం, సభలు పెట్టడం, ప్రచారం చేయడం, ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్తేనే బాబు కష్టానికి ఫలితం ఉంటుంది. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలతో మరింత బలంగా మారిన జగన్ని ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ విషయం అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు. అందుకే ఆయన 7 పదులు దాటిన వయసులో మండుటెండల్లో కష్టపడుతున్నాడు. అయితే బాబు మాత్రమే కష్టపడితే సరిపోదు. కూటమి నేతలు కూడా కష్టపడాలి, కార్యకర్తలు కష్టపడాలి, కూటమిలో సఖ్యత కుదరాలి, ఓట్ల బదిలీ జరిగేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. అయితే ఆ సమన్వయం లోపిస్తున్నట్లు కనిపిస్తుంది. దీనిని అధిగమించడం అత్యంత కీలకం. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రతిరోజు 4-5 ప్రాంతాల్లో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రచార తీరు చూస్తుంటే మాత్రం ఆయన తాను చేసే అభివృద్ధి, ప్రవేశపెట్టే పథకాల గురించి చెప్పడం కంటే ప్రత్యర్థి జగన్ను విమర్శించడానికే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. జగన్పై ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి వీలైనంతగా కష్టపడుతున్నారు. ప్రతిరోజు ప్రతి మీటింగ్లో జగన్ పట్ల అనేక ఆరోపణలు చేస్తున్నారు. హో కిల్డ్ బాబాయ్, సైకో జగన్ వంటి పదాలు ఎక్కువగా వాడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన ప్రసంగాలు, ప్రచార తీరు చూస్తుంటే తన మంచి గురించి చెప్పడం కంటే ప్రత్యర్థి చెడ్డవాడని చెబితేనే ఓట్లు పడతాయని భావిస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ని వేలెత్తి చూపే ముందు తాను ఏమి చేస్తానో, ఏమి చేయగలనో అనేది చెప్పడం కీలకం. ఏ వయసులోనూ స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళుతూ రాజకీయ ఎత్తుగడలు రచిస్తూనే ఉన్నా వాటిని మరింత పగడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా క్యాడర్ని ఎన్నికలకి సిద్ధం చేయాలి. జగన్పై విమర్శలు చేయడం మాత్రమే సరిపోదు. చెత్త సీఎం, కరెంటు బిల్లులు, ఇసుక మాఫియా, డెవలప్మెంట్ లేదు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు వంటి రొటీన్ డైలాగ్స్ పదే పదే చెప్పినా ప్రజలకి విసుగొస్తుంది. జగన్పై విమర్శలతో పాటు తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తా అనేది చెప్పాలి. చెత్త పన్ను అంటున్నారు, అది తీసేస్తారా? తీసేస్తే నిధులు లేకుండా కార్పొరేషన్ అభివృద్ధి ఎలా సాధ్యం? కరెంటు బిల్లులు పెంచారని అంటున్నారు, మరి మీరు వస్తే తగ్గిస్తారా? తగ్గిస్తే ఎంత తగ్గిస్తారు? ఆ మేరకు మేనిఫెస్టోలో హామీ ఇవ్వగలరా అనే అంశాలని బాబు చెప్పాల్సి ఉంది. ఇక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అంటున్నారు, గతంలో మీరు చేశారని ప్రజలు, వైసీపీ నేతలు అంటున్నారు. మరి వాటికి సమాధానం ఏంటి? అప్పులు లేకుండా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? రాష్ట్రానికి ఆదాయం పెంచడానికి మీ దగ్గర ఉన్న మార్గాలు ఏంటి అనేది కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంటర్నల్గా 3 పార్టీలు ఎలా కలుపుతూ పోతారు అనేది కీలకమే. గెలుపు కోసం బాబు అన్ని దారులు వెతుక్కుంటూ తనకి కొన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. బాబు అంటే దూరం జరిగే బీజేపీని దగ్గర చేర్చుకున్నారు. అయితే దగ్గర చేర్చుకుంటే సరిపోదు, సఖ్యతతో పనిచేయాలి. కూటమిగా చిలకలూరిపేటలో ఒక సభ నిర్వహిస్తే అది ఆశించిన విజయం సాధించలేదు. మోడీ కూడా ఎన్డీఏ గురించి మాట్లాడారు తప్పితే బాబు గురించి ఒక్క మాట మాట్లాడలేదు. బాబుని సీఎం చెయ్యండి అని అడగనే లేదు. మోడీ చేత ఆ మాట పలికించాల్సిన అవసరం కూడా బాబుకుంది. పొత్తు కోసం చక్రం తిప్పిన బాబు ఆ తర్వాత ఎత్తుల విషయంలోనూ అంతే స్థాయిలో చక్రం తిప్పాల్సిన అవసరం ఉంది. ఓ పక్క బీజేపీని, మరో పక్క పవన్ని ఒప్పించుకోవడంతో బాబు తన మార్క్ చూపించారు. సుమారు 40 స్థానాలైనా దక్కుతాయని భావించిన జనసేనని 21 సీట్లకే పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే జనసేనని కలుపుకుపోవడంలో, కలిసి ప్రచారం చేయడమో, ఓట్ల బదిలీలో అదే స్థాయిలో సక్సెస్ అయితేనో ప్రయోజనం ఉంటుంది. గత 5 ఏళ్లుగా బాబుకి ఏదీ కలిసి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి వరుస ఓటములే ఎదురవుతున్నాయి. బాబు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. అయినా కూడా బాబు గెలుపు కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. అరెస్ట్ సింపతిని వాడుకుంటున్నారు. గతానికి భిన్నంగా రాజకీయంగా ఫ్యామిలీని ఉపయోగించుకుంటున్నారు. ఎప్పుడూ లేనిది తన భార్య, కోడలిని రంగంలోకి దింపారు. భార్య భువనేశ్వరి ప్రచారంలో పాల్గొంటున్నారు. అయినా సరే ఎన్నో లోపాలు ఉన్నాయి. అభ్యర్థులు ఆర్థికంగా బలంగా ఉంటేనే వైసీపీని ఢీ కొట్టగలమని భావించి సీనియర్ చాలా మందికి సీటు ఇవ్వలేదు. వారిని దారిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
వారు సహకరించకపోతే నష్టం తప్పదు. అలాగే పార్టీలో లుకలుకలు అధిగమించాల్సి ఉంది. వీటి మీద దృష్టి పెడితేనే పార్టీకి ప్రయోజనం ఉంటుంది. మరోవైపు జగన్ ఒక్కడే ఒంటరిగా ఎన్నికల సమరంలో సింహం సింగిల్గా వస్తుంది అన్నట్లు దిగారు. మరోవైపు బాబు మాత్రం పొత్తులే తన గెలుపు ఎత్తులు అన్నట్లు మరో 2 పార్టీల్ని కలుపుకొని వస్తున్నారు. కూటమితో వెళ్లడం ఎంత బలమో అంతే బలహీనత కూడా అని చెప్పవచ్చు. కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల షేరింగ్ అత్యంత కీలకం. దానిపై దృష్టి పెట్టాలి. అలాగే తాను వస్తే ఏమి చేస్తాను అనేది చెప్పాలి. మనం చేసేది చెప్పాలి, చెప్పింది చేస్తాము అన్న నమ్మకం ప్రజల్లో కల్పించాలి. తన మీద నమ్మకం కల్పిస్తేనే ప్రజలు ఆదరిస్తారు. జగన్ మీద ఎంత వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేసినా నిన్ను ఆదరించేలా చేసుకోగలగాలి. అలాగే ప్రచారంలో కొన్ని విషయాలకి దూరంగా ఉంటేనే మంచిది. వాలంటీర్లు, కరెంట్, బాబాయ్ హత్య పదే పదే ప్రస్తావించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. మరోవైపు 3 రాజధానుల విషయంలో బాబు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తుంది. వైజాగ్, కర్నూలు ప్రాంతాల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే వాటిపై ఏదో ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మండు టెండల్లో క్యాంపెయిన్ చేస్తున్న బాబు రాజకీయ వేడి పెంచేశారు. అయితే ప్రజల చల్లని చూపులు కావాలి అంటే వారిని ఆకట్టుకోగలగాలి, భరోసా ఇవ్వగలగాలి. అలాగే కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరము ఉంది. మద్యం విషయంలో జై బ్రాండ్ అంటూ విమర్శలు చేస్తున్న బాబు నాణ్యమైన మందు ఇస్తా అంటున్నారు తప్ప మందు తీసేస్తా అని మాత్రం చెప్పట్లేదు. అలాగే తాను వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తా అంటున్నారు. అయితే రాష్ట్రము అప్పుల పాలైందని చెబుతూ వాటిని ఎలా అమలు చేస్తారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సూపర్ 6 పథకాలకు తోడు మరిన్ని పథకాలను బాబు ప్రకటించారు. బటన్ నొక్కి జగన్ డబ్బులు పంచుతున్నారని జగన్ని విమర్శిస్తున్న చంద్రబాబు అవన్నీ ఎలా అమలు చేయగలరో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అప్పుల పాలైన రాష్ట్రంలో అవన్నీ ఎలా సాధ్యమో వివరించాలి. అలాగే రాజకీయంగా సవాళ్లు ఎదుర్కానున్నాయి. కూటమిలో నేతల్ని ఏకతాటిపైకి చేర్చడం, తామంతా ఒకటే అనే భరోసా ఇవ్వడం కీలకం. ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. ఈ లోపాలన్నీ ఎలా అధిగమిస్తారు అనేది కీలకమే. బాబు కూడా పెద్ద ఎత్తున స్కీమ్స్ అమలు చేస్తా అని చెప్పడం వలన మధ్య తరగతి వ్యతిరేకత రావచ్చు. దీన్ని అధిగమించాల్సి ఉంది. ఇక జగన్ బాబుని ఎలా ఎదుర్కొంటారు అనేది కీలకమే. ఇక బాబు తానొక్కడే ఒక సైనికుడిలా తిరుగుతున్నాడు. తన సైన్యాన్ని, సమరాన్ని సిద్ధం చెయ్యాలి. లోకేష్ మంగళగిరికే పరిమితం అవుతున్నారు. బాలయ్య యాత్ర చేస్తున్నా దానిపై సొంత శ్రేణుల్లోనే నమ్మకం లేదు. 30 రోజుల్లో జనసేనాని ఎలా హ్యాండిల్ చేస్తారు? బీజేపీ పెద్దలతో ఎలాంటి హామీలు ఇస్తున్నారు? బాబుకి సాయం చేస్తాం, రాష్ట్రానికి న్యాయం చేస్తామనే మాట బీజేపీ పెద్దల నుంచి రాకపోతే జనాల్లో వ్యతిరేకత రావడం ఖాయం. అలాగే బీజేపీతో పొత్తు వలన మైనార్టీలు దూరమయ్యే ఛాన్స్ ఉంది. వారిని ఎలా దగ్గర చేర్చుకోగలరు అనేది ముఖ్యమే. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ప్రచారం వీలైనంత తొందరగా మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్ళకపోతే ఫలితం శూన్యమే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.